అలాగే మనకి ఎసర్షన్ రీజనింగ్ ఇచ్చాడు. ఇక్కడ మీరు తెలుగులో చదివితే కనుక అర్థం చేసుకోలేరు, ఇంగ్లీష్లో చదవండి, కరెక్ట్గా వస్తుందండి. సోషల్ స్ట్రాటిఫికేషన్ రిఫర్స్ టు ది ఇన్స్టిట్యూషనలైజ్డ్ డివిజన్ ఆఫ్ ది సొసైటీ ఇంటూ హైరార్కల్ అరేంజ్డ్ సోషల్ గ్రూప్స్. స్టేట్మెంట్ కరెక్టే, ఎసర్షన్ అయింది. అయితే దానికి ఆర్ రీజన్ అవుతుందో లేదో ఇప్పుడు గమనించాలి. అంటే ఎండ్యూరింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఫౌండ్ అపాన్ ద కస్టమరీ ప్రాక్టీసెస్ రిజల్ట్స్ ఇన్ ది హైరార్కల్ డివిజన్ ఆఫ్ ది సొసైటీ. ఇది కరెక్ట్, రీజన్ కరెక్ట్గా ఇచ్చాడు. సో బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అండ్ ఆర్ ఈజ్ ద రీజన్ ఫర్ ఏ, రీజన్ ఈజ్ ద ఎసర్షను. రెండు కరెక్టే అండి. అంటే ఏంటి, భారతదేశంలో ఈ యొక్క స్ట్రాటిఫికేషన్ స్థరీకరణ అనేటువంటిది వివిధ సోషల్ నామ్స్ని, సోషల్ గ్రూప్స్ని బేస్ చేసుకుని స్ట్రాటిఫై చేయబడింది. స్టేట్మెంట్ రైట్ అండి. అయితే ఈ ప్యాటర్న్స్ అనేటువంటి సాంప్రదాయాల మీద ఆధారపడినటువంటి సుస్థిరమైన అసమాన నిర్దిష్ట పద్ధతులు క్రమానుగత విభజనకు దారితీశాయి అంటున్నాడు. అది కూడా రీజన్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఏ రెండు ఒప్పు, ఈ రెండు స్టేట్మెంట్లు ఒప్పు. ఆప్షన్ ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఏ ఈజ్ ద రీజన్ ఫర్, ఆర్ ఈజ్ ద రీజన్ ఫర్ ఏ. ఇది కరెక్ట్ అవుతుందండి. ఒక మార్క్ వేసుకోండి.